జాను ఏ ఏ జాను అందమే ఎంతున్నా ఏ ఏ జాను ఏ ఏ జాను అందుకో కొంతైనా. అదేంటి సైఫ్ అలీ బ్రో, నా మీద సాంగ్ పాడుతున్నావు? ఓసిని దుంపదేగా బ్రో అనకు. ఫస్ట్ ఫస్ట్ నుంచి నువ్వంటే నాకు క్రష్. ఏంటి క్రషా? సముద్రంలో ఫిషా? దౌడపెట్టి డాష్ ఇస్తే దేవరా అంటావు. జాను నాది. అలా తిట్టు ఎన్టీఆర్ బావా. మరి ఏ జాను అంట, అందుకో కొంతైనా అంట. నువ్వు కూడా పాడలే ఇలాంటి పాట నా కోసం. నేను పాట పాడడం ఏంటి? మన కోసం తమ్ముడు అనిరుద్ధ్ ఉన్నాడు కదా, తమ్ముడు గుప్పు అని లేచిపోయి దుమ్ము లేచిపోయి పాట పాడు మా కోసం. దూకే ధైర్యమే జాగ్రత్త, రాకే ఎగబడి రాకే దేవర ముందుల నువ్వెంత దాక్కోవే. ఎట్లుందా నా సాంగు? దుమ్ము లేచిపోయిందా? తమ్ముడు నువ్వు పచ్చిగడ్ల మిడత లెక్క మడత పెట్టే సాంగ్ వాడినవుతి నా కోసం. సూపర్ రా తమ్ముడు. థ్యాంక్స్ అన్న. నువ్వు గిట్లే బూస్ట్ అప్ ఇస్తే మిగతా సాంగ్స్ కి నేను కొట్టే బీజిఎం కి థియేటర్లో పూనకాలు రావాలి, బాక్స్ ఆఫీస్ షేక్ కావాలి. ఏంటి అనిరుద్ బ్రో, ఐటెం సాంగ్ ఫియర్ సాంగ్ అన్ని ఎన్టీఆర్ బ్రోకేనా? నాకు లేదా? లేదన్నా, సినిమా మొత్తం నీకు స్నేక్ బీజిఎం కొట్టావున్నాడు కొరటాల బాబాయ్. ఏంటి స్నేక్ బీజిఎమా? ఎందుకు? నీ పేరు ఏంటన్నా? సైఫ్ అలీ ఖాన్ కాదన్నా, నీ పేరు సర్ఫరాజ్ ఖాన్. నువ్వు ఆది పురుషులు ఎప్పుడైతే స్నేక్తో మసాజ్ చేయించుకున్నావో అప్పటి నుంచి నీ పేరు బయట సర్ఫరాజ్ అంటుర్రు. ఇదంతా నాకెందుకు గానీ కొరటాల బాబాయ్నే అడుగు. కొరటాల బ్రో, కొరటాల బ్రో ఏంటి ఇంకా పిలుస్తే రావలేడు? ఇట్లా పిలుస్తే రాడు కానీ. పాదఘట్టం ధర్మస్థలి, పాదఘట్టం ధర్మస్థలి. ఏమైందయ్యా సర్ఫరాజ్? ఏంటి సైఫ్ అలీ ఖాన్ ఏమైంది? ఎందుకు పిలిచావయ్యా? నాకు అర్జెంటుగా ఒక ఐటెం సాంగ్ ఎన్టీఆర్ బ్లూ లాగా ఫియర్ సాంగ్ కావాలి. లేకపోతే సినిమా షూటింగ్ డుమ్మా కొట్టి ఓమ్రావత్తున ఆదిపురుష్ 2 తీస్తా. ఇక మీ ఇష్టం. వద్దు అంత రిస్క్ నేను తీసుకోను కానీ అనిరుద్ధ్తో మాట్లాడి నీకే సెట్ చేపిస్తా. అనిరుద్ చెప్పు బాబాయ్. సర్ప్రైజ్కి అదే సైఫ్ అలీ బ్రోకి 2 స్టెప్పులకు ఏదో సాంగ్ కొట్టు బీజిఎం. ఆదిపురుష్ 2 షూటింగ్ కొత్తనంట, మళ్ళీ తట్టుకోలేకపోతాం. తమ్ముడు అనిరుద్ నాకు కొట్టిన బీజిఎం కన్నా డిఫరెంట్ కొట్టు, అప్పుడే సినిమాలో మజా వస్తుంది. హీరోకి విలన్కి సెట్ అయ్యే ఫైట్ ఉంటుంది, థియేటర్ తగ్గలబడిపోతాయి. ఓకే అన్న, మీ ఇద్దరు ఫైట్ చేసే సీన్కి బీజిఎం కొడతా, దెబ్బకు థియేటర్ అంతా దేవరా అంటారు.